Good morning. So, in OOPS concept, the first one is methods in Java. Methods in Java. So, in this concept, in this topic, we are discussing about what is a method, how to declare a method, how to call a method, how to reuse a method, and what are the different types of methods we have. We will discuss it. First of all, what is a method? Method is an block of code. What is a method? Block of code or set of statements. Block of code or set of statements. We are using this block of code or set of statements to execute an particular part of the program. ఓకే అండి, మనం రాసిన ప్రోగ్రామ్ లో ఒక పర్టికులర్ పార్ట్ ని మనం ఏమని కాల్ చేస్తామంటే ఒక బ్లాక్ అంటారు. ఆ బ్లాక్ ని మనం మెథడ్ అని కాల్ చేస్తాం. ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తుంది? ఒక పర్టికులర్ ఈవెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే అండి, సో నార్మల్ గా ఇప్పటి వరకు మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్ రాసినవండి. తెలుసు కదా, సీక్వెన్షియల్ అంటే టోటల్ ప్రోగ్రామ్ వీఆర్ రైటింగ్ ఇన్ మెయిన్ మెథడ్. టోటల్ ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తాము? Main method open, main method close. So in between the main method, we are writing the program, body of the program. We will execute based upon the condition or as usually sequential. But here we are writing the programs like blocks wise. Block is nothing but one part, another part, and another part. సో ఒక్కొక్క పర్టికులర్ పార్ట్ ని కొన్ని రిలేటెడ్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ఎక్కడ రాస్తామండి? ఒక బ్లాక్ లో రాస్తాం. ఈ బ్లాక్ అనేది ఒక పర్టికులర్ పర్పస్ కోసం వర్క్ అవుతుంది, ఒక పర్టికులర్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది. సో దీని వల్ల ఇలా రాయటం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఏ బ్లాక్ అయితే అవసరం అవుతుందో ఆ బ్లాక్ ను మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే అండి, లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అయినా కండిషనల్ ఎగ్జిక్యూషన్ అయినా ఏం చేస్తుంది? ఉన్న అన్ని కండిషన్స్ ని చెక్ చేస్తుంది. కానీ ఈ మెథడ్స్ లో, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లో మనం ఇది ఏ బ్లాక్ అనుకోండి, ఇది బి బ్లాక్ అనుకోండి, ఇది సి బ్లాక్ అనుకోండి. నార్మల్ గా మనం బిల్డింగ్స్ ఉన్నప్పుడు బ్లాక్స్ వైజ్ ఉంటాయి. కాలేజీలు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏమంటారు? బ్లాక్ అంటే ఒక పర్టికులర్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ బ్లాక్ లో కోడ్ కావాలంటే ఓన్లీ ఏ బ్లాక్ లో కోడ్ మాత్రమే రన్ చేసుకో. ఈ బి బ్లాక్, సి బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే అండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏంటంటే, మనం ఈ ఏ బ్లాక్ కోడ్ ని అదర్ ప్రోగ్రామ్స్ లో, అదర్ కాన్సెప్ట్ లో ఎక్కడైనా అవసరం అయితే దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఏం చేయొచ్చండి? రీయూజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటంటే, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం కంపైలేషన్ చేయటం కానీ, ఎగ్జిక్యూషన్ చేయటం కానీ, ఎర్రర్స్ ఫిక్స్ చేయటం కానీ ఈజీగా రీడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకు? పార్ట్స్ వైజ్ ఉంటుంది కదా, ఏ పార్ట్ లో మనం ఎర్రర్స్ ఉన్నాయి అనే వాటిని ఈజీగా డిఫెక్ట్ ఫిక్సింగ్ అనేది ఈజీ ఉంటుంది, బగ్ ఫిక్సింగ్ అనేది వెరీ ఈజీ ఉంటుంది. ఎందుకంటే టోటల్ మనం ఒకే దాంట్లో పడేయం కాబట్టి. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, సో కంపైలర్ కూడా అంతే అండి. కంపైలర్ కూడా చూడండి, దిస్ ఈజ్ వన్ బిగ్ బౌల్, దీస్ ఆర్ ద స్మాల్ బౌల్స్. హౌ మెనీ వి హావ్? 5 స్మాల్ బౌల్స్, 1 బిగ్ బౌల్. ఈ బిగ్ బౌల్ లో 5 కలర్స్ బాల్స్ ఉన్నాయండి. 5 కలర్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. బ్లూ, వైట్, రెడ్, గ్రీన్, బ్లాక్. How many balls? 5. Each ball 5 ఉంది. అంటే 5 5 ఎన్ని బాల్స్ ఉన్నాయి? 25 బాల్స్ ఉన్నాయి. అన్ని ఎలా ఉన్నాయండి? ఒకటే బ్లాక్ లో, ఒకటే బౌల్లో మిక్స్డ్ ఉన్నాయి. ఒకటే బౌల్ ఏమున్నాయి? మిక్స్డ్ ఉన్నాయి. ఇక్కడ ఇండివిజువల్ గా ఉన్నాయి. ఇది బ్లూ, ఇది వైట్, రెడ్, గ్రీన్, బ్లూ. ఇక్కడ కూడా 5 5 5 అన్నిట్లో ఎన్ని ఉన్నాయి? 5 5 ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, పర్సన్ ఏ, పర్సన్ బి ఉన్నారు. సో ఇప్పుడు ఐ వాంట్ యాన్ వైట్ బాల్స్. నాకు వైట్ బాల్స్ 5 కావాలి. ఈ పర్సన్ ఏమో ఇక్కడికి వెళ్ళండు, ఈ పర్సన్ ఏమో ఇక్కడికి వెళ్ళండు. ఎవరు ఫాస్ట్ గా బాల్స్ తీసుకొస్తారండి? ఎందుకని?
ఇక్కడ మనకి బాల్స్ అనేవి ఇండివిజువల్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడికి వైట్ కావాలంటే వీడు బ్లూ బాల్స్ ని తీసుకొస్తాడా, రెడ్ ని బ్లాక్, గ్రీన్ ని బ్లాక్, డైరెక్ట్ దేనికి వెళ్తాడు. మరి ఇక్కడ ఈ పర్సన్ ఏం చేయాలి, అన్నిట్లో నుంచి మనకు కావాల్సిన ఏం చేయాలి, సెర్చ్ చేయాలి. ఈ వైట్ బాల్ లాస్ట్ లో ఉండొచ్చు, ఫస్ట్ లో ఉండొచ్చు, మిడిల్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా, సేమ్ కంపైలర్ కూడా అంతే. మీరు ప్రోగ్రామ్ మొత్తం ఒకే దాంట్లో రాస్తే మనకు కావాల్సిన స్టేట్మెంట్ కోసం ఎగ్జిక్యూషన్ అనేది ఇలా సెర్చ్ చేస్తుంది. అదే మనం బ్లాక్స్ వైజ్ రాసినాం అనుకోండి, మనం ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలంటే డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది, అదే బ్లాక్. అర్థమైందా డిఫరెన్స్. సో మనం మెథడ్స్ లో ప్రోగ్రామ్ రాయటం వల్ల, నార్మల్ ప్రోగ్రామ్ రాయటం వల్ల డిఫరెన్స్ ఇది. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ ఎగ్జిక్యూషన్ లో డిఫరెన్స్. సో మెథడ్స్ వల్ల వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటండి, ఏంటి, ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఏం చేయొచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మనం బ్లాక్స్ వైజ్ రాస్తాం కదా, ఏ బ్లాక్ అయితే మనం ఏ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ కావాలంటే ఆ బ్లాక్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. రిమైనింగ్ బ్లాక్స్ ఈవెన్ ఎగ్జిక్యూషన్ కూడా రావాలి. సో మనకు కావాల్సిన డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతాం. అర్థమైనా. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వెన్ యూ రైట్ కోడ్ ఇన్ బ్లాక్స్ వైజ్. దీస్ బ్లాక్స్ వి కాల్ ఇట్ యాజ్ మెథడ్స్. ఈ బ్లాక్స్ ని మనం ఏమని కాల్ చేస్తామండి, మెథడ్స్ అని కాల్ చేస్తాం. అర్థమైన మెథడ్స్ వల్ల అడ్వాంటేజ్, ఫస్ట్ వన్ మెథడ్స్ లో కోడ్ అనేది బ్లాక్స్ వైజ్ రాస్తాం. సెకండ్ వన్, ఈ బ్లాక్ ను మీరు ఎక్కడైతే కావాలో అక్కడ రీయూజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటి, ఈ బ్లాక్స్ మనం ఇండివిజువల్ గా రాస్తాం కాబట్టి బగ్ ఫిక్సింగ్ అనేది ఈజీ ఉంటుంది, రీడబిలిటీ ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అనేది కంపైలర్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనం ఇండివిజువల్ గా రాస్తాం కాబట్టి ఏమవుతుందండి, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉందండి, ఒక క్లాస్ రూమ్ ఉంది. ఈ క్లాస్ లో ఓన్లీ సిఎస్సి వాళ్ళు ఉన్నారు. వచ్చిన లెక్చరర్ ఏం చెప్తాడు, డైరెక్ట్ సిఎస్సి టాపిక్స్ చెప్తాడు. ఒకవేళ ఇందులో ఈసీ వాళ్ళు కూడా ఉన్నారు, సివిల్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి డైరెక్ట్ కూడా అందరికి ఒకేసారి చెప్పలేస్తారా, చెప్పలేడుగా. ఫస్ట్ ఒకరికి చెప్పాలి, తర్వాత ఒకరికి చెప్పాలి, తర్వాత వీడికి చెప్పేటప్పుడు వీళ్ళు ఖాళీ ఉంటారు, వీడికి చెప్పేటప్పుడు వీళ్ళు ఉంటారు. అదే అలా కాకుండా అందుకే మనం ఏం చేస్తాము, సిఎస్సి ఒకటి, ఈసీఈ ఒకటి, సివిల్. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, మనకి ఒకటే పర్టికులర్ ఇందులో ఉన్న వాళ్ళందరూ ఒకటే బ్లాక్ కాబట్టి ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఈజీ ప్రాసెస్ కిందకి వెళ్తుంది. క్లియరా, అర్థమైందా. సో వాట్ ఈస్ ఎన్ మెథడ్, మెథడ్ ఈస్ ఎన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు ఎగ్జిక్యూట్ ఎన్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మెథడ్ అనే దాన్ని మనం కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. మెథడ్ ని కాల్ చేస్తేనే. చూడండి ఇందులో మనకి మెథడ్స్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి. మెథడ్, డిక్లరేషన్, మెథడ్ కాలింగ్. ఓకే అండి, మెథడ్ ని డిక్లేర్ చేస్తాము ప్లస్ మెథడ్ ని కాల్ చేస్తాం. మనం మెథడ్ ని డిక్లేర్ చేసి ఆ మెథడ్ ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ నేను మెథడ్ ని డిక్లేర్ చేసా కదా, మరి ఎగ్జిక్యూషన్ చేస్తున్నా, కాల్ చేయకుండా ఎగ్జిక్యూట్ అవుతుందా సార్ అంటే నో. ఓకేనా. సో ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి, ఫస్ట్ మెథడ్ ని డిక్లేర్ చేసి తర్వాత ఆ మెథడ్ ఏం చేయాలి, కాల్ చేయాలి. ఆ మెథడ్ ఏం చేయాలి, కాల్ చేయాలి. సో ఎలా డిక్లేర్ చేయాలనేది ఫస్ట్ చూస్తే, తర్వాత ఎలా కాల్ చేయాలనేది తర్వాత చూస్తాం. చెప్తా, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అది డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ డిక్లరేషన్ ఎలా డిక్లేర్ చేస్తాం. సో ఆల్రెడీ వీ నో అబౌట్ all Java programs we are writing inside of the class. ఓకే అండి, బాడీ ఏదైనా కూడా ఎక్కడ రాయాలి, బికాస్ జావా ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ క్లాస్. సో యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా మనం క్లాస్ విత్ క్లాస్ నేమ్ తోటి స్టార్ట్ చేస్తాం. క్లాస్ విత్ క్లాస్ నేమ్ తోటి స్టార్ట్. ఇక్కడ మనం నార్మల్ గా అయితే మెయిన్ మెథడ్ రాస్తాం కదా. సో ఇక్కడ మెథడ్స్ లో మాత్రం క్లాస్ లో మెథడ్ ని డిక్లేర్ చేస్తాం. మెథడ్ కి ఆల్వేస్ ఏముంటాయి, పారాన్సిస్ ఉంటాయి. ఈ మెథడ్ లో ఇక్కడ ఏం రాస్తామండి, బాడీ ఆఫ్ మెథడ్ రాస్తాం. మెథడ్ 1 అనుకోండి, దిస్ వన్ ఈజ్ మెథడ్ 1. సో you can declare number of methods in one class. ఒక క్లాస్ లో నువ్వు ఎన్ని మెథడ్స్ డిక్లేర్ చేసుకోవచ్చండి, ఎన్ని మెథడ్స్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ డిక్లేరింగ్ మెథడ్ 1, మెథడ్ 2. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ నెంబర్ ఆఫ్ మెథడ్స్. మరి ఇప్పుడు ఈ మెథడ్స్ ని ఇక్కడ డిక్లేర్ చేసి ఆ బాడీ రాసా, మరి ఇప్పుడు ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. చూడండి,
జావా ప్రోగ్రామ్స్ అనేవి ఈ క్లాస్ ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే క్లాస్ డిక్లేర్ చేసా, క్లాస్ లో మెథడ్ డిక్లేర్ చేసా, మెథడ్ 1 మెథడ్ 2 రెండు మెథడ్స్ డిక్లేర్ చేసా, క్లాస్ క్లోజ్ చేసుకున్నా. ఎనీ మెయిన్ మెథడ్ హియర్ నో కదా. నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఫస్ట్ కంపైల్ చేస్తున్నా. ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? మెయిన్ మెథడ్ అడుగుతుందా? ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జిక్యూషన్ అవుతుందా కాదా? గుర్తుపెట్టుకోండి, కంపైలేషన్ కి నో నీడ్ యాన్ మెయిన్ మెథడ్. కంపైలేషన్ కి మెయిన్ మెథడ్ అవసరం లేదు, బట్ ఎగ్జిక్యూషన్ కి మాత్రం నీడ్ యాన్ మెయిన్ మెథడ్. ఓకేనా? సో కంపైలేషన్ కి మెయిన్ మెథడ్ అవసరం లేదు, ఎగ్జిక్యూషన్ కి మాత్రం కంపల్సరిగా మెయిన్ మెథడ్ అనేది కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను మెయిన్ మెథడ్ డిక్లేర్ చేయలేదు, ఈ కంపైల్ చేసా. కంపైల్ చేస్తే ఏం చేస్తుంది? ఈ మెథడ్స్ లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ డిస్ప్లే చేస్తే, ఎర్రర్స్ పిక్ చేసిన తర్వాత అంతే ఎగ్జిక్యూషన్ అవ్వాలి. సో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ ఈ మెథడ్ ఏం చేయాలండి? కాల్ చేయాలి. ఎక్కడ కాల్ చేయాలి? మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి. ఎక్కడ కాల్ చేయాలండి? మెయిన్ మెథడ్ లో. ఎలా కాల్ చేయాలి? మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి కదా, ఎలా కాల్ చేయాలి? సో మనకి మెథడ్స్ లో 2 టైప్స్ ఉంటాయండి, స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్. స్టాటిక్ మెథడ్ నేమో క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయాలి, నాన్ స్టాటిక్ మెథడ్ నేమో ఆబ్జెక్ట్ క్రియేషన్ ద్వారా కాల్ చేయాలి. ఓకేనా? సో మెయిన్ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే మెథడ్స్ ని కాల్ చేస్తాం. మెథడ్ ని కాల్, ఎన్ని మెథడ్స్ ని కాల్ చేస్తావు? దట్స్ యువర్ రిక్వైర్మెంట్. హౌ మెనీ మెథడ్స్ యు ఆర్ డిక్లేర్డ్? 2. సార్ నాకు 2 మెథడ్స్ కావాలంటే యూ కెన్ డిక్లేర్ యాన్ 2 మెథడ్స్. నాకు 2 మెథడ్స్ కావాలంటే ఎన్ని డిక్లేర్ చేస్తే ఎన్ని కాల్ చేస్తూ? 2 కాల్ చేస్తూ. సార్ ఐ వాంట్ ఓన్లీ 1 మెథడ్ అంటే ఓన్లీ ఒకటే మెథడ్ ని కాల్ చేసుకోండి. బట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కంపల్సరీగా ఎక్కడ ఏం చేయాలండి? కాల్ చేయాలి. ఎక్కడ కాల్ చేయాలి? మెయిన్ మెథడ్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మెథడ్స్. ఓకే అండి, మెథడ్ ని మీరు రాయాలి అంటే, మెథడ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయాలంటే స్ట్రక్చర్ ఏంటి? క్లాస్ లో మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవాలి. ఆ మెథడ్స్ లో నీకు ఏ మెథడ్ అయితే ఎగ్జిక్యూషన్ అవసరం ఉందో ఆ మెథడ్ ఎక్కడ కాల్ చేయాలి? మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి. మెయిన్ మెథడ్ లేకపోయినా కంపైలేషన్ చేయొచ్చు, బట్ ఎగ్జిక్యూషన్ అనేది చేయలేదు. నువ్వు మెయిన్ మెథడ్ రాసిను, బట్ ఏ మెథడ్ కాల్ చేయలేదు, రన్ చేసిను, 0 మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసిను కానీ మెథడ్ ని కాల్ చేయలేదు, కాల్ చేయకపోతే ఎగ్జిక్యూట్ అవుతాయా? ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వవు, 4 వాల్యూ వస్తుంది. సో నీకు ఏ మెథడ్ అయితే కావాలో ఆ మెథడ్ ని కాల్ చేసుకోవాలి. ఓకేనా? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సింటాక్స్ ఫర్ మెథడ్ డిక్లరేషన్. మరి మెథడ్ ని డిక్లేర్ చేయాలి. ఆల్రెడీ మనం క్లాస్ ని ఎలా డిక్లేర్ చేస్తామో తెలుసు కదా, సింటాక్స్. సో ఇప్పుడు మెథడ్ డిక్లరేషన్ కి సింటాక్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ ఉన్నారు ఆన్లైన్ స్టూడెంట్స్. యాక్సెస్ స్పెసిఫైర్, నెక్స్ట్ వన్ here in parenthesis పారామీటర్స్. పారాంథసిస్ లో ఏం రాస్తామండి? ఎన్ని పారామీటర్స్ రాయొచ్చు? యాజ్ యువర్ విష్. ఓకేనా? సో హియర్ లెట్స్ రైట్ n బాడీ ఆఫ్ మెథడ్. ఏం రాయాలి సార్ నేను బాడీలో ఏం రాయాలి? నీకు ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ రాస్తాను. బాడీ ఈజ్ యువర్ విష్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ రాయాలనుకోండి, బాడీలో ఎడిషన్ రాయాలి. ఓకేనా? సో వాట్ ఇస్ ద సింటాక్స్? యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్ లిస్ట్, బాడీ ఆఫ్ ద మెథడ్. యాక్సెస్ స్పెసిఫైర్ mandatory, రిటర్న్ టైప్ mandatory, మెథడ్ నేమ్ mandatory, parameter list is optional. Access specifier mandatory, return type mandatory, method name mandatory, parameter list is optional. If you want to declare the parameters, if you don't want to, leave it empty. నీకు పారామీటర్స్ కావాలంటే డిక్లేర్ చేసుకో, లేకపోతే parameters is nothing but we call it as arguments. Arguments is nothing but variables. Okay అండి,
Here, access specifier is predefined, return type is predefined, method name is user defined, parameters is also user defined. Access specifier అనేది predefined, return type, method name, parameter list, ఇవి రెండు యూజర్ డిఫైన్డ్ కాబట్టి ఇవి డిక్లేర్ చేసేటప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలి. ఇవి రెండు ప్రీ డిఫైన్డ్ కాబట్టి ఉన్నాయి ఉన్నట్లు యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఏముంటాయి సార్ యాక్సెస్ స్పెసిఫైర్ లో ఏమేమి ఉంటాయి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. What are the different access specifiers we have? Public, private, protected, default. Sir, what are the different return types we have? What are return types? Void, all primitive data types. Int gaani, float gaani, double gaani, ఇంకా boolean గాని, short గాని అన్నీ ఉంటాయి. char గాని ఏ డేటా టైప్ అని డిక్లేర్ చేస్తాం. Okay, and if you want to return any value, declare any primitive data type. If you don't want return anything, use an while. If you want any access specifier, you can declare with the access specifier. Okay, and so how we use this access specifiers, we will discuss in next sessions. So now let's write an example method here. Access specifier is అనేది one by one discuss చేద్దాము. చూడండి. So up to now I am going with as usually public. The meaning of public is this method anyone can access it. What is the meaning of public? The meaning of access specifier is who access this particular method. ఈ మెథడ్ ని ఎవరు యాక్సెస్ చేసుకోవాలి, ఎవరు యూజ్ చేసుకోవాలి అని చెప్పేదాన్ని యాక్సెస్ స్పెసిఫైర్ అంటారు. ఓకేనా? సో మనం ఇక్కడ పబ్లిక్ వెళ్తున్నాం కాబట్టి దీని మీనింగ్ ఏంటి? Anyone can access it, anywhere can access it. Okay, next return type. I don't want to return any value, so that's why I'm going with an void. So next one is method name. Next one is method name. So what are the different rules when you declare an common rules? Right? Common rules. Digit should not start with special symbols, special characters. Don't give any white spaces between the characters. Don't use any predefined words, and don't give any duplicate names. And also go with an valid with related names. Valid with related. For example, I am going with Krish. Is it valid or invalid? Valid but not related. So always go with valid with related. Valid with related. For example, sir, what is the related method names? How I know? For example, which functionality you are using, go with an related functionality name. I want to go with an addition. I want to perform an addition. So I am going with an addition is a method name. Addition is a method. So parameters are optional. Parameters are optional. Sir, if I want an parameter, how I declare it? ఒకవేళ నేను కావాలనుకుంటే ఎలా డిక్లేర్ చేసుకోవాలి? The syntax for parameter declaration is data type parameter name. Again, if you want one more comma, again data type, again parameter. If you want one more, again data type parameter. చూడండి, నార్మల్గా మనం int a, int b, int c. Now tell me, is it valid or invalid? Valid or invalid? సో మరి వ్యాలిడ్ అయినప్పుడు వీటిని ఎలా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉందా? ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. కానీ ఇక్కడ మనం పారామీటర్ డిక్లేర్ చేసేటప్పుడు ఇలా డిక్లేర్ చేయాలి. ఈవెన్ those all variables are same data type or different data type, you must declare like this. సేమ్ ఉన్నా డిఫరెంట్ ఉన్నా కూడా ప్రతి పారామీటర్ కి ఏం చేయాలి?
డేటా టైప్ ని మెన్షన్ చేయాలి. ఇక్కడ దీన్ని నార్మల్ గా ఏని మనం ఏం కాల్ చేస్తాము, వేరియబుల్. అదే మెథడ్స్ లో పారామీటర్ అని, పారామీటర్ అన్నా వేరియబుల్ అన్నా ఆర్గ్యుమెంట్ అన్నా సేమ్. ఓకేనా. సో ఇక్కడేమో పారామీటర్ అంటాము, నార్మల్ గా వేరియబుల్. పారామీటర్ ఎలా డిక్లేర్ చేయాలి, ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ వన్ is same data type or different data type, you should mention with చూడండి సింటాక్స్ ఏంటి, డేటా టైప్ పారామీటర్ 1, డేటా టైప్ పారామీటర్ 1, డేటా టైప్ parameter 2. If you want one more, you can go with n. So always parameters declare in method parenthesis. సో ఇప్పుడు నా దగ్గర రెండు డేటా టైప్స్ ఉన్నాయి సార్ అంటే ఇంట్ ఏ కామా ఇంట్ బి. అంటే ఏ కామా ఇంట్ బి. అదేం సార్ రెండు సేమ్ కదా, నేను ఇలా డిక్లేర్ చేస్తే ఈజ్ ఇట్ రైట్? నో. నార్మల్గా అయితే మనం ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు రెండు సేమ్ అయితే, బట్ ఇక్కడ మాత్రం కంపల్సరీగా సార్ మరి ఈ పారామీటర్స్ లో నేను అన్ని సేమ్ డేటా టైప్ రాయాలంటే నో నీడ్. వన్ యూ కెన్ గో విత్ ఎన్, వన్ ఈజ్ ఇంట్, సెకండ్ వన్ ఈజ్ ఫ్లోట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్ట్రింగ్ ఆల్సో. థర్డ్ వన్ ఈజ్ స్ట్రింగ్. ఫోర్త్ వన్ యూ కెన్ గో విత్ క్యార్ ఆల్సో. అంటే మల్టిపుల్ డేటా టైప్స్ ను కూడా మనం పారామీటర్స్ లో డిక్లేర్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, పారామీటర్స్ డిక్లరేషన్ అనేది ఆప్షనల్, ఇట్ ఈస్ నాట్ ఎన్ మ్యాండేటరీ. మనం మరి ఇక్కడ పారామీటర్స్ డిక్లేర్ చేస్తే ఎక్కడ డిక్లేర్ చేస్తాము, బాడీలో డిక్లేర్ చేస్తాం. ఓకే అండి, బాడీలో డిక్లేర్ చేసుకుంటాం. సో వాట్ ఈస్ మై మెథడ్ నేమ్, వాట్ ఈస్ మై మెథడ్ సిగ్నేచర్, దీన్ని ఏమంటారంటే మెథడ్ డిక్లరేషన్ ని మెథడ్ సిగ్నేచర్ అంటారు. సిగ్నేచర్ సింటాక్స్ మెథడ్ సిగ్నేచర్ అంటారు. ఏంటి సిగ్నేచర్, యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్. యాక్సెస్ స్పెసిఫైర్ పబ్లిక్ వెళ్ళా, నేను రిటర్న్ టైప్ ఏమో వైడ్కి వెళ్ళా, మెథడ్ నేమ్ ఇక్కడ ఏం రాస్తండి బాడీ. ఇక్కడ ఏం రాయాలి బాడీ. బాడీ రాసిన తర్వాత ఈ బాడీని ఎక్కడ కాల్ చేయాలి, మెయిన్ మెథడ్ లో కాల్ చేయాలి. ఎక్కడ కాల్ చేయాలి, మెయిన్ మెథడ్. సో ఒక మెథడ్ ని రియల్ ప్రోగ్రామ్ లో ఎలా డిక్లేర్ చేస్తామో దాన్ని ఎలా కాల్ చేస్తాం అనేది లెట్స్ గో విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకేనా. సో లెట్స్ రిమెంబర్ వన్ మోర్ పాయింట్. ఇన్ వన్ క్లాస్ యు ఆర్ ఏబుల్ టు డిక్లేర్ ఎన్ మల్టిపుల్ మెథడ్స్. ఒక క్లాస్ లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని డిక్లేర్ చేసి అన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. విచ్ వన్ యూ వాంట్ కాల్ దట్ పర్టికులర్ మెథడ్. సార్ నేను 10 మెథడ్స్ ని డిక్లేర్ చేసా, బట్ రైట్ నో ఐ వాంట్ ఓన్లీ 2. కాల్ ఓన్లీ 2. Right now I want an only 1. Again call only 1. I want all, call all. Advaina. So let's go with one example program. Listen carefully. Write a Java program. Arithmetic by using మెథడ్స్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ మనం మెథడ్స్ యూజ్ చేయకుండా ఎలా రాయొచ్చండి, మెథడ్స్ యూజ్ చేయకుండా అర్థమెటిక్ లో ఏమొస్తాయి, మనకి ఏమొస్తాయి, సో ఇప్పుడు ఈ ఆపరేషన్స్ నేను మెథడ్స్ యూజ్ చేయకుండా ఎలా రాయొచ్చు, స్టాటిక్ లో అన్ని ఒకేసారి ఎలా రాయొచ్చు, ఎలా స్విచ్ ప్రోగ్రామ్ చెప్పినా, స్విచ్ లో క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ చెప్పలా, సేమ్ మనం ఏదైతే చూజ్ చేసుకుంటామో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో ఇట్స్ లుక్స్ లైక్ దిస్ వన్, లేదా క్యాలిక్యులేటర్. సో ఎట్ ఏ టైం అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయా, మనం ఏదైతే కాల్ చేసినామో అదే ఎగ్జిక్యూట్ అవుతాయి, అంతే కదా. 2 + 3 అన్నాం అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్లస్ అనే మెథడ్ ని కాల్ చేసినాం.
ఓకే అండి. 2 - 3 అని అంటే దాని మీనింగ్ ఏంటంటే మైనస్ అనే మెథడ్ ని కాల్ చేసి అన్ని మెథడ్స్ అవైలబుల్ ఉంటాయి. మరి అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయా? మనం ఏదైతే కాల్ చేస్తున్నామో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సార్ నేను ఇప్పుడు ప్లస్ ని యూజ్ చేస్తున్నా కదా, మరి రిమైనింగ్ ఎందుకు అంటే ఇప్పుడు ప్లస్ అవసరం లేదు. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్ కావాలంటే అది కూడా ఉండాలి కదా. అందుకే మనం మెథడ్స్ ఆల్ డిక్లేర్ చేస్తాము. ఏది కావాలంటే దాన్ని ఏం చేయొచ్చు, కాల్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే దాన్ని కాల్. సో ఎలా డిక్లేర్ చేస్తాం అనేది లెట్స్ గో విత్ an ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ arithmetic operations in calculator application by using which concept, methods concept. Okay na, very important in the program. Let's declare an new package, call it methods. So which application, the class name is calc. So no need an main method right now. Always method ఎక్కడ declare చేస్తాము, క్లాస్ లో. మెథడ్ ని ఎప్పుడు కూడా ఎక్కడ డిక్లేర్ చేయాలి, క్లాస్ లో డిక్లేర్ చేయాలి. ఓకేనా. సో వాట్ ఈస్ ద సింటాక్స్, మెథడ్ డిక్లరేషన్ సింటాక్స్ ఏంటండి? యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్. ఐఎమ్ గోయింగ్ విత్ మెథడ్ 1 అంటే మెథడ్ 1 లో నేను ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నా, ఎడిషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్. ఏమేమి ఉన్నాయండి నా దగ్గర, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఫస్ట్ నేను దేనికి వెళ్తున్నా, ఎడిషన్ కి వెళ్తున్నా, దాన్ని మెథడ్ 1 అంట. ఓకేనా. యాక్సెస్ స్పెసిఫైర్ దేనికి వెళ్దాము, రిటర్న్ టైప్ దేనికి వెళ్దాము, మెథడ్ నేమ్ ఏమనుకున్నాం, ఎడిషన్. పారామీటర్స్ ఆర్ ఆప్షన్. ఓకేనా. సో నౌ లెట్స్ రైట్ హియర్ బాడీ ఆబ్జెక్ట్. సార్ ఇంత ముందు నుంచి మీరు బాడీ అంటున్నారు, బాడీలో ఏం రాస్తారు సార్ అంటే ఎడిషన్ చేయటం రాస్తారు. ఓకేనా. లెట్స్ గో విత్ స్టాటిక్ అని వెళ్ళొచ్చు, డైనమిక్ అని, యాజ్ యువర్ విష్. A is equals to 20, comma B is equals to 10. Int C is equals to A plus B. System dot out dot println. What's the addition program? Well, right. Right, addition. So add చేసినాము, print చేసి. Now first of all let's run this program. Okay అండి, రన్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యారు కదా వచ్చిందని. అది ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ కాదు, అంతకుముందు ప్రోగ్రామ్ సేమ్ వచ్చింది, అందుకే మార్చింది. ఓకేనా. మీకు వచ్చిన కన్ఫ్యూజన్ నాకు వచ్చింది అనుకో, నా క్లాస్. ఓకే చూడండి, 200 ఎంత రావాలి అవుట్పుట్, ఎంత వస్తుంది. ఇదే ప్రోగ్రామ్ అంటే నిన్న మేము వేరే ప్రోగ్రామ్, ఎడిషన్ ప్రోగ్రామ్ రన్ చేసిన ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్. ఎందుకు రావట్లేదు సార్ అవుట్పుట్, మరి రన్ చేస్తే ఎందుకు రావట్లేదు సార్ అంటే, బికాస్ దేర్ ఈజ్ నో మెయిన్ మెథడ్ హియర్. ఈ ప్రోగ్రామ్ లో ఏమైనా మెయిన్ మెథడ్ ఉందండి, లేదు కదా. మరి లేనప్పుడు మీకు అవుట్పుట్ వస్తుందా రాదా, రాదు కదా. కంపైల్ అవుతుంది బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎన్ అవుట్పుట్. గుర్తుపెట్టుకోండి, కంపైలేషన్ కి మెయిన్ మెథడ్ అవసరం లేదు. క్లాస్ లో కంపైల్ చేసుకుంటాం, బట్ మెయిన్ మెథడ్ లో ఎగ్జిక్యూషన్ ఉంటుంది. మనం ఇప్పుడు దాకా రాసిన ప్రోగ్రామ్స్ అన్ని మెయిన్ మెథడ్ లో రాసినాం కాబట్టి కంపైలేషన్, ఎగ్జిక్యూషన్ రెండు ఒకేసారి జరుగుతాయి ఇన్నర్లో. ఓకే అండి. మెయిన్ మెథడ్ లో కంపైలేషన్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది, బట్ క్లాస్ లో ఓన్లీ కంపైలేషన్ మాత్రమే అవుతుంది. ఎగ్జిక్యూట్ కావాలంటే కంపల్సరీగా ఏం చేయాలి, మెయిన్ మెథడ్ రాయాలి. సో నేను ఇప్పుడు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్, ఇది మెథడ్ అండి, ఇది మెథడ్. ఈ మెథడ్ ఎక్కడ డిక్లేర్ చేసినాం, క్లాస్ లో. ఇప్పుడు నాకు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఐ వాంట్ an మెయిన్ మెథడ్. ఓకేనా. సో మెయిన్ మెథడ్ డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లో నేనేం చేయాలి, ఈ మెథడ్ ని కాల్ చేయాలి. మరి కాల్ చేయకుండా రన్ చేసి చూడండి,
కాల్ చేయకుండా రన్ చేసి చూడండి, వస్తుంది ఏమైనా అవుట్పుట్? ఎందుకు సార్ ఇంతకుముందే మరి మెయిన్ మెథడ్ ఉంటే అవుట్పుట్ వస్తుంది అన్నారు కదా, ఇప్పుడు మెయిన్ మెథడ్ రాసినాక మరి రావట్లేదండి. మెయిన్ మెథడ్ ని డిక్లేర్ చేసి మెయిన్ మెథడ్ లో ఈ మెథడ్ ఏం చేయాలండి, కాల్ చేయాలి. ఏం చేయాలి? ఎలా కాల్ చేయాలి ఇంకటి. సో ఎలా కాల్ చేయాలి, గో విత్ an మెథడ్ కాలింగ్. మెథడ్ కాల్ 2 types of methods ఉంటాయి. మెథడ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయండి? ఫస్ట్ వన్ స్టాటిక్ మెథడ్. ఫస్ట్ వన్ ఏంటి? స్టాటిక్ మెథడ్. సెకండ్ వన్ ఏంటి? ఆల్సో క్వాలిటీ యాజ్ ఇన్స్టాన్స్. స్టాటిక్ మెథడ్ అని ఎలా తెలుస్తుంది మీకు? స్టాటిక్ మెథడ్ అంటే ఎలా తెలుస్తుంది, నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఎలా తెలుస్తుంది? మెథడ్ లో స్టాటిక్ కీవర్డ్ ఉంటే దాన్ని స్టాటిక్ మెథడ్ అంటారు. స్టాటిక్ కీవర్డ్ లేకపోతే వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు స్టాటిక్ వేరియబుల్ నాన్ స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేసినా చేయలేదా? ఎలా తెలిసింది మరి మీకు అది వేరియబుల్ స్టాటిక్ నాన్ స్టాటిక్ అని? మాకే తెలిసింది సార్ అంట. ఇదేనా మన ప్యాకేజీ? మార్చ్ 24 ఏది మరి మన దాంట్లో మనం వేరియబుల్స్ చెప్పలేదండి, చెప్పినాగా. చూడండి, సో ఇది ఏ వేరియబుల్ అండి? బి అనేది ఏ వేరియబుల్? సి అనేది ఏ వేరియబుల్? ఎలా తెలుసు మీకు? ఎలా తెలుసు? ఇది స్టాటిక్ కీవర్డ్ అంటారు. మెథడ్ లో వేరియబుల్ ముందు స్టాటిక్ కీవర్డ్ ఇస్తే స్టాటిక్ వేరియబుల్, వేరియబుల్ ముందు ఇవ్వకపోతే మెథడ్ లో స్టాటిక్ కీవర్డ్ ఇస్తే స్టాటిక్ మెథడ్, ఇవ్వకపోతే ఇప్పుడు ఇదే మెథడ్ అవుతుందండి. ఒకవేళ నేను స్టాటిక్ అనే కీవర్డ్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి సార్? ఇప్పుడు ఇదే మెథడ్ అవుతుంది, అదేనా? ఇది స్టాటిక్ మెథడ్. when you declare method with the help of static keyword, that is called it as static. నేను డిక్లేర్ చేయలేదు సార్, నాన్ స్టాటిక్, అసలు ఏం స్టాటిక్ అనే కీవర్డ్ రాయలేదు అంటే దీన్ని ఏమంటారు? స్టాటిక్ మెథడ్ ని సేమ్ వేరియబుల్స్ లాగా స్టాటిక్ మెథడ్ ని ఎలా కాల్ చేయాలి? త్రూ నాన్ స్టాటిక్ మెథడ్ ని ఎలా కాల్ చేయాలి? త్రూ సో ఫస్ట్ మనం డిక్లేర్ చేసిన ఏ మెథడ్ అది? నాన్ స్టాటిక్ కదా. స్టాటిక్ కీవర్డ్ ఉందా ఇక్కడ? లేదు కదా. సో ఇప్పుడు ఈ మెథడ్ ని నాన్ స్టాటిక్ మెథడ్ ని ఎలా కాల్ చేయాలి? సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఒక క్లాస్ కి ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఎన్ని మెథడ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మెథడ్స్ అన్ని ఎందులో రాస్తాము? క్లాస్ లో. ఆబ్జెక్ట్ అనేది మెథడిక్ కాదు డిక్లేర్ చేసేది, దేనికి? క్లాస్ కి. ఓకేనా సార్? నేను ఇప్పుడు ఇక్కడ ఇంకో మెథడ్ రాసా, మరి ఆ మెథడ్ కూడా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలా? ఎందుకంటే మనం మెథడ్ ని ఆబ్జెక్ట్ ని క్లాస్ క్రియేట్ చేస్తాం, మెథడ్ కాదు. క్లాసులు ఎన్ని ఉంటాయి ఒక ప్రోగ్రామ్ లో? ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటది. మరి ఒకటి ఉన్నప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి? ఒకటే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకో. ఓకేనా? చూడండి, ఇది ఏ క్లాస్ అండి? క్యాలిక్యులేటర్ అనేది క్లాస్ కదా. ఏ క్లాస్ చెప్పండి ఇది? ఏ క్లాస్? ఏ క్లాస్? ఏ క్లాస్? ఎడిషన్ అనేది ఏంటి? మెథడా? ఏ మెథడ్? యూజర్ డిఫైన్, ప్రీ డిఫైన్. ఓకేనా? సో క్లాస్ యూజర్ డిఫైన్. మెథడ్ ఏ మెథడ్ ఇది? ఏ మెథడ్ ఇది? నాన్ స్టాటిక్ మెథడ్. ఏ మెథడ్ ఇది? నాన్ స్టాటిక్. నాన్ స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేయాలి? దేనికి క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్?
క్లాస్ కి. ఎక్కడ క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్? మెయిన్ మెథడ్ లోనా క్లాస్ లోనా? సో క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్. సో I am going with my object name is equals to cal. క్యాలిక్యులేటర్ కి, ఎందుకంటే అన్ని మెథడ్స్ కి సూటబుల్ ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు యాడ్ ఇచ్చారు, ఇస్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్, రిలేటెడ్ ఆర్ నాట్? రైట్, నో రిలేటెడ్, బికాస్ ఐ హ్యావ్ విచ్ మెథడ్. సో నేను దీని తర్వాత మళ్ళీ ఇందులో సబ్స్ట్రాక్షన్ రాశాను అనుకోండి, అప్పుడు మరి సబ్స్ట్రాక్షన్ సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామా? చేయలేం కదా. సో అందుకే ఎప్పుడు కూడా మీ ఆబ్జెక్ట్ అనేది దేనికి రిలేటెడ్ ఉండాలి? మెథడ్కి ఉండొద్దు, క్లాస్కి ఉండాలి. ఎందుకంటే మీరు ఈ మెథడ్ని రేపు ఉంచవచ్చు, తీసేయచ్చు. నీకు ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఉంచును, రేపు నువ్వేం చేస్తావు? ఎడిషన్ అనే మెథడ్ని తీసేసి ఓన్లీ సబ్స్ట్రాక్షన్ ఉంచు, అప్పుడు ఇది రిలేటెడ్ అవ్వదు కదా, అవునా కదా? సో అందుకే ఆల్వేస్ గో విత్ an క్లాస్ రిలేటెడ్ is equals to new, what is the class name, enter the name, enter ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటి నుంచి రాసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇలానే రాయాలి, ఆబ్జెక్ట్ క్రియేషన్. సో నౌ నాన్ స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేయాలి? ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? కాల్ డాట్, వాట్ ఈస్ మై మెథడ్ నేమ్? వచ్చిందా? ఎడిషన్ అనే మెథడ్ వచ్చిందా, రాలేదా? మీరు కనుక స్కాన్ రాసి స్కాన్ డాట్ ఐ అని కొడితే నెక్స్ట్ ఇంట్ వస్తుందా లేదా? అక్కడ నెక్స్ట్ ఇంట్ అనేది ఏ మెథడ్? నెక్స్ట్ ఇంట్ అనేది ఏ మెథడ్? ప్రీ డిఫైన్డ్ మెథడ్. ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్. ఏ క్లాస్ లో ఉంటుంది అది? స్కానర్ అనేది ప్రీ డిఫైన్, యూజర్ డిఫైన్? ప్రీ డిఫైన్. అక్కడ స్కానర్ క్లాస్ కూడా ఏం చేసినా మనం? ఆబ్జెక్ట్ క్రియేట్. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అంటే స్కానర్ అనేది ఏ క్లాస్ అండి? ఏ క్లాసు? నెక్స్ట్ ఇంట్ అనేది ఏ క్లాసు? ఏ మెథడ్? నాన్ స్టాటిక్ మెథడ్. ఏ మెథడ్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు? నాన్ స్టాటిక్. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్ అనేది ఏ మెథడ్? నాకెలా తెలుసు సార్? ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తున్నావు కదా. స్కాన్ ఈక్వల్ న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేషన్. ఎందుకు క్రియేట్ చేస్తున్నావు ఆబ్జెక్ట్? మెథడ్ కాల్ చేయటం. స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్. స్కాన్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇంట్ అనేది ఇక్కడ క్యాల్ అనేది ఏంటి? ఎడిషన్ అనేది, ఈ ఎడిషన్ అనేది ఏ మెథడ్? క్యాల్ అనేది ఆబ్జెక్ట్. అదే మీరు స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాసినప్పుడు నెక్స్ట్ ఇంట్ అనేది ఏంటి? మెథడ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఆ మెథడ్ ని ఎలా కాల్ చేసినాము? స్కాన్ అనే ఆబ్జెక్ట్ ద్వారా. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని దేనికి క్రియేట్ చేస్తాము? క్లాస్ కి. ఏ క్లాస్ అది? స్కానర్ క్లాస్. ఏ క్లాస్ అది? మరి స్కానర్ క్లాస్ అనేది ప్రీ డిఫైన్డ్ కదా. ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటి? ఎక్కడో ఉన్నది. మరి దాన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకో. మరి ఇప్పుడు మనం రాసిన క్యాలిక్యులేటర్ అనేది ప్రీ డిఫైన్, యూజర్ డిఫైన్ మన దగ్గరే ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లే. అదే ఈ క్లాస్ ని మీరు వేరే ప్లేస్ లో యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు యూజర్ డిఫైన్ అని ఏం చేయాలి? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏం చేయాలండి? ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేనా? సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ 1 ఎడిషన్ అనే మెథడ్ ని కాల్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది? 30. సార్ ఇందాకల డౌట్ నాకు ఇప్పుడు మళ్ళీ వచ్చింది సార్. ఈ 30 ఇప్పుడుదా ఇందాకల? 30 20 ఎంత వచ్చిందండి? అర్థమైందా? సో క్లాస్ డిక్లేర్ చేశా, క్లాస్ లో మెథడ్ డిక్లేర్ చేశా, మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసుకున్నా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా, ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ ని కాల్ చేసి మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకున్నా. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినా కూడా ఆబ్జెక్ట్ ని కాల్ చేయలేదు, మరి ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. అవ్వదు. ఎందుకు అవ్వదు? మెథడ్ అనేది కంపల్సరీగా ఏం చేయాలి? కాల్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని మెథడ్స్ ఉన్నాయండి? అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వాడేది. ఎడిషన్. మరి సబ్స్ట్రాక్షన్ కూడా రాయాలి కదా. నార్మల్ గా అయితే ఎలా రాయాలి? ఇప్పుడు మళ్ళీ వేరే క్లాస్ క్రియేట్ చేసుకొని ఆ క్లాస్ లో సబ్స్ట్రాక్షన్ అనే మెథడ్ రాయాలి. నో నీడ్. ఒక క్లాస్ లో మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవాలి. ఒక క్లాస్ లో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ని డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లెట్స్ గో విత్ an
మెథడ్ 2. ఇదే క్లాస్ లో ఏం చేయాలి మనం? సెకండ్ మెథడ్, మెథడ్ 2. వాట్ ఈస్ ద మెథడ్ 2? సబ్ట్రాక్షన్. రాంగా స్పెల్లింగ్? subtraction and subtraction. Modern table, right? So same. What is the syntax? Same. Okay na? So each time I am going with which method? Without parentheses. Without parentheses. So let's write here. Let's write here body. Let's write here body. Here మీకు డౌట్ రావాలి, సార్ ఇక్కడ ఏబిసి తీసుకున్నా, ఇక్కడ ఏబిసి తీసుకున్నా, మరి డూప్లికేషన్ రాలేదు. వచ్చిన డూప్లికేషన్ ఎందుకంటే మెథడ్ అనేది ఒక పర్టికులర్ పార్ట్, ఇది ఒక బ్లాక్ అండి. ఇప్పుడు ఇందులో యూజ్ చేసే ప్రతి వేరియబుల్ కూడా లోకల్ వేరియబుల్. ఇందులో యూజ్ చేసే ప్రతి వేరియబుల్ ఏంటి? ఇప్పుడు గ్లోబల్ అంటే ఎక్కడ డిక్లేర్ చేయాలి? అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్, ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్. గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేసుకోవాలి? అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్, ఇన్సైడ్ ఆఫ్ ద. ఇంతకుముందు మనం వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మెథడ్ లేదు కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ మెథడ్, ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్ లో డిక్లేర్ చేసినాం. ఇప్పుడు ఎక్కడ డిక్లేర్ చేయాలి? గ్లోబల్ కావాలంటే అవుట్ సైడ్ ఆఫ్ ద మెథడ్, ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్ జెడ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఈ జెడ్ అనేది ఏ వేరియబుల్ అవుతుంది? ఈ గ్లోబల్ వేరియబుల్ నేను మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, బట్ ఈ లోకల్ వేరియబుల్ మాత్రం ఈ పార్ట్ లో మాత్రమే యూజ్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. ఈ కంపైలర్ ఇక్కడ వరకు దీన్ని కన్సిడర్ చేస్తుంది, ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేయదు. అదేనా? చూడండి, మీకు ఈ వేరియబుల్స్ ఏమో డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి, ఈ వేరియబుల్ డిఫరెంట్ కలర్ లో ఉంది. ఎందుకంటే ఇది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి అప్కమింగ్ ప్రోగ్రామ్స్ లో గ్లోబల్ వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మెథడ్ 1, మెథడ్. ఇప్పుడు ఇదే మెథడ్ అండి, స్టాటిక్ మెథడ్. మరి ఇప్పుడు ఈ మెథడ్ ని డిక్లేర్ చేశాను, నేను కాల్ చేయలేదు, ఎగ్జిక్యూట్ అవుతుందా? సో ఏం చేయాలి? కంపల్సరీగా కాల్ చేయాలి. స్టాటిక్ మెథడ్ ని ఎలా కాల్ చేయాలని చెప్తున్నాము? క్లాస్ నేమ్. సో లెట్స్ కాల్ దిస్ సెకండ్ మెథడ్. ఎలా కాల్ చేయాలి? క్లాస్ నేమ్. వాట్ ఈస్ మై క్లాస్ నేమ్? క్యాలిక్యులేటర్ డాట్. వాట్ ఈస్ మై మెథడ్ నేమ్? అదేనా? Subtraction. When you run this program, addition of 30 plus 20 50, 30 minus 20. ఎన్ని మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయినాయండి? 2 మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఎన్ని మెథడ్స్? 2 మెథడ్స్. సో ఒక మెథడ్ ఏమో నాన్ స్టాటిక్ మెథడ్, ఇంకో మెథడ్ ఏమో, ఒకటేమో నాన్ స్టాటిక్ మెథడ్, ఇంకోటి ఏమో స్టాటిక్. 2 మెథడ్స్ డిక్లేర్ చేసి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మెథడ్ కాలింగ్, దీన్ని ఏమంటారు? మెథడ్ కాలింగ్ అంటారు. ఎలా కాల్ చేస్తారు? స్టాటిక్ మెథడ్ అయితేనేమో క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేస్తారు, నాన్ స్టాటిక్ మెథడ్ అయితేనేమో ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేస్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ మెథడ్ ని ఆబ్జెక్ట్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు, నాన్ స్టాటిక్ మెథడ్ ని క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయాలి, స్టాటిక్ మెథడ్ ని ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేయండి. కాల్ డాట్ సబ్ట్రాక్షన్. వచ్చిందా? సబ్ట్రాక్షన్ అనేది ఏ మెథడ్? స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ నేను ఎలా కాల్ చేసా? ఆబ్జెక్ట్ ద్వారా. కానీ ఏం చూపిస్తుంది ఇక్కడ? వార్నింగ్ చూపిస్తుందా? ఏమని చూపిస్తుంది? ద స్టాటిక్ మెథడ్ సబ్ట్రాక్షన్ ఫ్రమ్ ద టైప్ క్యాలిక్యులేటర్ షుడ్ బి యాక్సెస్డ్ ఇన్ స్టాటిక్ వే. ఓకేనా? సో ఏంటి? చేంజ్ యాక్సెస్ టు స్టాటిక్ యూజింగ్ క్యాలిక్యులేటర్. మరి ఈ వార్నింగ్ పోవాలంటే ఏం చేయాలి? ఈ మెథడ్ ని నాన్ స్టాటిక్ లో డిక్లేర్ చేయాలి. వార్నింగ్ ఉందా? పోయిందా? పోయిందా? ఒకవేళ మీరు కంపల్సరీగా స్టాటిక్ లో డిక్లేర్ చేస్తే ఇలా వార్నింగ్ ఉన్నా కూడా మనకు ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా. రన్ అవుతుందా లేదా? రన్ అవుతుంది. సో నో ఇష్యూ, నో ఇష్యూ.
ఓకేనా. సో బట్ యాక్చువల్గా ఎలా కాల్ చేయాలి దీన్ని? క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయాలి. స్టాటిక్ మెథడ్ ని క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేస్తే నో వార్నింగ్స్. ఆబ్జెక్ట్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు, బట్ ఏం చూపిస్తుంది? వార్నింగ్ చూపిస్తుంది. ఓకేనా. మరి సార్ సేమ్ ఇప్పుడు నేను నాన్ స్టాటిక్ మెథడ్ ని, ఎడిషన్ అనేది నాన్ స్టాటిక్ కదా, మరి నేను నాన్ స్టాటిక్ ని క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయొచ్చా? క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయొచ్చా? నో. నాన్ స్టాటిక్ మెథడ్ కంపల్సరీగా దేనికి వెళ్ళాలి? ఆబ్జెక్ట్కి వెళ్ళాలి. కంపల్సరీగా దేనికి వెళ్ళాలి? ఆబ్జెక్ట్కి వెళ్ళాలి. ఓకే అండి. నాన్ స్టాటిక్ మెథడ్ కంపల్సరీగా ఏం క్రియేట్ చేయాలి? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్స్ట్రాక్షన్ అనేది ఏ మెథడ్ అనుకున్నాం? స్టాటిక్ మెథడ్ కదా. సో నేను స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేస్తున్నా? క్లాస్ నేమ్ డాట్ సబ్స్ట్రాక్షన్. స్టాటిక్ మెథడ్ ని క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేయొచ్చు, నాన్ స్టాటిక్ మెథడ్ ని క్లాస్ నేమ్ ద్వారా. చూడండి, నేను ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ రిమూవ్ చేశాను. ఇప్పుడు ఇది ఏ మెథడ్ అవుతుంది? మరి నాన్ స్టాటిక్ నేను క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేస్తానా? మరి ఇక్కడ చేసా కదా, ఏం చూపిస్తుంది? ఎందుకు? చూడండి, కెనాట్ మేక్ స్టాటిక్ రెఫరెన్స్ టు ద నాన్ స్టాటిక్ మెథడ్ సబ్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద టైప్ క్యాలిక్యులేటర్. దీనికి సొల్యూషన్ ఏంటి? చేంజ్ సబ్స్ట్రాక్షన్ టు స్టాటిక్ లేదా క్రియేట్ న్యూ ఇన్స్టాన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ అని. ఓకేనా. చేంజ్ రెఫరెన్స్ టు ఇన్స్టాంట్ కాల్ ఇన్ క్యాలిక్యులేటర్. క్లియరా? స్టాటిక్ మెథడ్ ని క్లాస్ నేమ్ ద్వారా ఆబ్జెక్ట్ నేమ్ ద్వారా కూడా కాల్ చేసుకోవచ్చు. నాన్ స్టాటిక్ మెథడ్ ని మాత్రం ఓన్లీ ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే కాల్ చేసుకోవచ్చు. క్లియరా ఇక్కడ వరకు? సో ఎన్ని మెథడ్స్ డిక్లేర్ చేసినా మనం? 2 మెథడ్స్. లెట్స్ గో విత్ ఎన్ అనదర్ ఆల్సో. మిగిలినవి కూడా ఉన్నాయి కదా. రావట్లేదు, వస్తున్నారా? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నారా లేరా? లేరా? నెక్స్ట్ మెథడ్ 3. మెథడ్ 3 ఏంటి? మల్టిప్లికేషన్. సార్ ఇందులో యాక్సెస్ స్పెసిఫైర్ రిటర్న్ టైప్ మార్చి రాద్దాం సార్ అంటే రాద్దాం, చెప్తాను. ఓకే. సో వీ కెన్ గో విత్ ఎన్ ఐదర్ స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్. డిఫరెన్స్ అర్థమైంది కదా. స్టాటిక్ ఆర్ గుర్తుపెట్టుకోండి. డోంట్ గో విత్ ఎన్ డూప్లికేట్ మెథడ్స్. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ఉంది, మళ్ళీ ఏం రాసిన? డూప్లికేట్ మెథడ్స్ అని డిక్లేర్ చేయొద్దు. చేస్తే ఏం చూపిస్తుంది? ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ 1 అని రాశారు, డూప్లికేట్ అవుతుందా? లేదు కదా. సో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెథడ్ నేమ్ ఏంటి? ఇది కూడా ఏ మెథడ్కి వెళ్దాము? స్టాటిక్కి వెళ్దాం. సో క్లియరా? నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎన్ వన్ మోర్ మెథడ్ ఆల్సో. వన్ మోర్ మెథడ్ ఏంటి? రైటా? సో మాడ్యులో డివిజన్ మెథడ్ నెక్స్ట్ చెప్తాను ఎలా చేయాలి. సో ఎన్ని మెథడ్స్ రాసినామండి? 4 మెథడ్స్ రాసి. ఎన్ని కాల్ చేసినావు? 2 కాల్ చేసినాం కదా. లెట్స్ కాల్ విత్ అనదర్ ఆల్సో. ఓకే. సో మల్టిప్లికేషన్ అనేది స్టాటిక్ కాబట్టి ఎలా కాల్ చేద్దాము? క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేద్దాం. క్లాస్ నేమ్ డాట్. ఓకేనా. మీరు ఇప్పుడు ట్రై చేయండి. డివిజన్ అనేది నాన్ స్టాటిక్ కదా. క్లాస్ నేమ్ డాట్ డివిజన్ అని కొట్టండి, వస్తుందా? డాట్ డివిజన్ అనండి, వస్తుందా? అదే డాట్ సబ్స్ట్రాక్షన్ అనండి, వస్తుందా లేదా? సో డాట్ డివిజన్ రాదు కాబట్టి దీన్ని ఎలా కాల్ చేయాలి? అదే ఆబ్జెక్ట్ ద్వారా డాట్
డివిజన్ అనండి, ఓకేనా. సో ఎన్ని మెథడ్స్ ని కాల్ చేసినామండి? 4 మెథడ్స్. మెథడ్ 1 కాలింగ్, 2 కాలింగ్, 3 కాలింగ్, 4. ఇవి రెండు స్టాటిక్ మెథడ్స్, ఇవి రెండు నాన్ స్టాటిక్ మెథడ్స్. అవి రెండు స్టాటిక్, ఇవి రెండు నాన్ స్టాటిక్. దీన్నేమో మెథడ్ కాలింగ్ అనండి, దీన్నేమో ఆబ్జెక్ట్ క్రియేషన్ అనండి. ఓకేనా. సో కమెంట్స్ యాడ్ చేసుకోవటం వల్ల ఫ్యూచర్ లో మళ్ళీ ఎప్పుడైనా మీరు ప్రోగ్రామ్ రివైజ్ చేసుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. కావాలంటే రాసుకోండి. ఇదే మెథడ్ నాన్ స్టాటిక్. దిస్ వన్ ఈజ్ ఆల్సో, దిస్ వన్ ఈజ్ స్టాటిక్. ఇలా అర్థమైనట్టే ఉంటది. మళ్ళీ 2 రోజుల తర్వాత దాన్ని తీస్తే ఇదేందో అర్థం. సో అందుకే ఏం చేయాలి? ఆల్వేస్ యాడ్ యాన్ కామెంట్స్. సో వెన్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతానండి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఒకవేళ నేను డివిజన్ అనే మెథడ్ ని కాల్ చేయలేదు, డివిజన్ అనే మెథడ్ ని కాల్ చేయలేదు, ఎగ్జిక్యూట్ అవుతుందా? డివిజన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? అదేనా. సో ఎన్ని మెథడ్స్ డిక్లేర్ చేసినా అన్నది కాదు, అందులో మీరు ఎన్నైతే కాల్ చేశారో ఆ మెథడ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి, ఆ మెథడ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లియరా? అర్థమైందా? సో మీ అసైన్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇదే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ 3 నెంబర్స్ తోటి చేయాలి. ఇక్కడ నేను ఎన్ని నెంబర్స్ చేశా? 3 నెంబర్స్ డైనమిక్ మెథడ్ లో చేయాలి. స్కానర్ క్లాస్ యూజ్ చేసి చేయాలి. చేస్తారా? స్కానర్ క్లాస్ యూజ్ చేసి. ఓకేనా. అది స్టాటిక్ అయినా ఓకే, నాన్ స్టాటిక్ మీ ఇష్టం, ఎట్లయినా ఓకే. బట్ ఇక్కడ నేనేం చేసా? డైరెక్ట్ వాల్యూస్ రాసా కదా. మీరేం చేయాలి? ఏం చేయాలి? స్కానర్ క్లాస్ యూజ్ చేసుకుని ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ బి వాల్యూ. ఓకేనా. వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత ఏబిని ఎడిషన్ చేయాలి. చూద్దాం మీరు ఎట్లా రాస్తారో చూద్దాం. దానికి కావాలంటే నేను సొల్యూషన్ చెప్తున్నాను. రైటా? అది అసైన్మెంట్. సో నౌ ఎక్కడ వరకు డిస్కస్ చేసిన? మెథడ్ కాలింగ్, మెథడ్ డిక్లరేషన్, మెథడ్ కాలింగ్ వరకు డిక్లేర్ చేసింది. నోట్స్ ఇద్దాం. నోట్స్ చూసిన తర్వాత పడదాం. A method is a block of code or collection of statements or set of code grouped together to perform a certain task or operation, which take input from the user, process it, and giving an output. It is used to achieve the reusability of the code. ఇంకా మనం reusability కాడికి పోలే. మనం ఇప్పుడు ఇందులో దేని రీయూజ్ చేసినవా? చేయలేదు. సో అప్కమింగ్ నెక్స్ట్ అది. A method is a block of code which only runs when it is, we write a method once and use it many times. ఒక్కసారి రాసిన మెథడ్ ఏం చేయొచ్చు? సో ఇప్పుడు మనం రాసిన మెథడ్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా అనేది చూద్దాం. we do not require to write code again and again. ఇప్పుడు మళ్ళీ మీకు ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇందులో ఏదైనా మెథడ్ ఎక్కడ అవసరం వచ్చినా కూడా మీరు దాన్ని ఏం చేయొచ్చు? రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకే అండి. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ద ఈజీ మోడిఫికేషన్ అండ్ రీడబిలిటీ ఆఫ్ ద కోడ్ జస్ట్ బై యాడింగ్ ఆర్ రిమూవింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్. చూడండి మీకు ఇక్కడ రాస్తే ఈ ప్రోగ్రామ్ అనేది పద్ధతి కనిపిస్తుందా లేదా? ఇది ఒక పార్ట్ లాగా, ఇది ఒక పార్ట్ లాగా, ఇది ఒక పార్ట్ లాగా. ఒకవేళ టెస్ట్ ఇంజనీర్ అనేవాడు డిఫెక్ట్ రిపోర్ట్ చేసింది అనుకోండి, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ రాంగ్ వస్తుంది, ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ కరెక్ట్ పనిచేస్తుంది. వాడు ఏం చెప్తాడు? నేను 30 - 20 ఇస్తే 10 రావాలి, యాక్చువల్ 20 వస్తుందని ఇచ్చింది అనుకోండి. లెట్స్ అస్యూమ్ ఇట్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కదా. యాక్చువల్ నేను కాపీ పేస్ట్ చేస్తానండి. చేసేటప్పుడు అన్ని మార్చినా కూడా ఇక్కడ ప్లస్ లో మైనస్ పెట్టడం మర్చిపోయాను. నేను ఇదే కాపీ చేశాను కదా అన్నిట్లో. రన్ చేశాను. ఎవరు రన్ చేశారు? నేను రన్ చేసా. అవుట్పుట్ నేను ఈ 50 వచ్చిందా 60 వచ్చిందా చెక్ చేయలేదు. అవుట్పుట్ వచ్చిందా రాలేదు? వచ్చింది కదా. ఓకే, వెరీ గుడ్ అని టెస్టింగ్ ఫార్వర్డ్ చేసాను. ఓకేనా. ఇప్పుడు టెస్ట్ ఇంజిన్ వాల్యూ చెక్ చేసుకుంటాడు కదా. 30 + 20 ఇస్తే ఎంత వచ్చింది? 50 రైట్, 600 రైట్, 1 రైట్. ఇక్కడ ఎంత రావాలి?
కానీ ఎంత వచ్చింది? మరి ఇది డిఫెక్ట్ కదా, ఈ డిఫెక్ట్ మనకి రిపోర్ట్ చేసిండు, మరి దీన్ని ఫిక్స్ చేయాలా లేదా? సో ఇప్పుడు ప్రాబ్లం ఎందులో వచ్చింది? ఇప్పుడు మీరు సబ్స్ట్రాక్షన్ లో వచ్చినప్పుడు ఎడిషన్ లో ఎదుగుతారా? పోయి మిస్టేక్ ని ఎడిషన్ లో ఎదుగుతారా? మల్టిప్లికేషన్ డివిజన్ డైరెక్ట్ ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్ గా సబ్స్ట్రాక్షన్. మరి మోడిఫికేషన్ అనేది ఈజీ ఉందా లేదా? సో ఏ మెథడ్ అయితే ప్రాబ్లం ఉందో, ఒకవేళ మీరు ఈ ఫిక్స్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం చేస్తే అది దేనికి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ మెథడ్ కి మాత్రమే చూపిస్తుంది. మరి ఇందులో వచ్చిన మిస్టేక్ అనేది ఈ మెథడ్ చూపిస్తుందా? ఎందుకు చూపించదు? ఇది సపరేట్ బ్లాక్, ఇది సపరేట్ బ్లాక్. ఎర్రర్ వచ్చినా ఏది వచ్చినా ఓపెన్ కి క్లోజ్ కి మధ్యలోనే ఉంటది. కంపైలర్ దీన్ని సపరేట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీని ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్, ఇక్కడ స్టాప్, మళ్ళీ ఇక్కడ స్టార్ట్. అదే మనం మెయిన్ మెథడ్ ఓపెన్ చేసి లాస్ట్ లో ఎండ్ చేసినాం అనుకోండి, అక్కడ స్టార్ట్ అక్కడ ఎండ్. అందులో 20 ఉంటే 20 ఎఫెక్ట్ వస్తాయి. బట్ ఇక్కడ మాత్రం ఈ మెథడ్ లో ఉన్న పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ వస్తుంది, ఆ మెథడ్ లో ఉన్న పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ వస్తుంది. అర్థమైందా? It also provides easy modification and readability of code. The method is executed only when we call or invoke it. If any error occurs easily, can modify piece of code without disturbing other parts of the code. Correct na kada? So methods are also called as functions. C++ lo methods ni functions antaru. Okay ni? It reduce the size of the program or project. Methods వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోగ్రామ్ యొక్క లెంత్ ని తగ్గిస్తుంది. ఎందుకు తగ్గిస్తుంది? రియూజ్ చేసుకో. ఇదే ఫంక్షన్స్, ఇదే మెథడ్స్ నాకు వేరే ప్రోగ్రామ్ లో కావాలి సార్ అంటే మళ్ళీ నువ్వు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఎన్ని స్టేట్మెంట్స్ రాసింది మనం? 37 రాసింది. క్లాస్ తీసేస్తే ఒక 35 రాసింది. ఆ 35 ప్లేస్ లో ఓన్లీ ఇవి ఎన్ని? 2 + 9 అంటే 7 స్టేట్మెంట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ 35 7 స్టేట్మెంట్స్ రాస్తే సరిపోతుంది. ఈ 7 ని ఏం చేస్తాను? ఈ 37 లైన్స్ ని 35 ని రీయూజ్ చేస్తాను. దానివల్ల ఏమవుతుంది? రీయూజబిలిటీ. అది ఇచ్చినప్పుడు చెప్తాను. రీయూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే నీకు రీయూజ్ ఆప్షన్ లేకపోతే మళ్ళీ ఏం చేయాలి? ఫస్ట్ ఈ 35 లైన్స్ రాసి కాల్ చేసుకోవాలి. ఇప్పుడు రీయూజ్ ఆప్షన్ ఉంటే ఏమవుతుంది? ఇవి రాయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఆ మెథడ్స్ ఏం చేయొచ్చు? కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసుకోవటం వల్ల మరి ఈ పార్ట్ అంతా రెడ్యూస్ అవుతుందా లేదా? సో అదే ఈ పాయింట్. It reduces the size of the program without disturbing. Methods are also called as functions. It reduces the size of programmer. A Java method can perform some specific task without returning anything. గుర్తుపెట్టుకోండి, జావా మెథడ్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేయకుండా కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం రిటర్న్ చేసినవా? చేయలేదు కదా. వైడ్ అంటే ఏంటి? Did not return any value. Methods in Java allow us to reuse the code without retyping the code. A method like function used to expose behavior of an object. Object యొక్క behavior ని expose చేయడానికి మనం methods రాస్తాం. Method declaration, method signature, access specifier, return type, method name, parameters list, method body. ఏముంటది మెథడ్ సిగ్నేచర్ లో? మెథడ్ డిక్లరేషన్ లో ఏముంటదండి? మెథడ్ సిగ్నేచర్, యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్, మెథడ్ బాడీ. ఆల్రెడీ మనం చేసినాం కదా. యాక్సెస్ స్పెసిఫైర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, లిస్ట్ ఆఫ్ పారామీటర్స్. సో ఇప్పుడు వరకు మనం పారామీటర్స్ ని యూజ్ చేయలేదు, అదర్ రిటర్న్ టైప్ ని చేయలేదు. ఓకేనా? యాక్సెస్ స్పెసిఫైర్ కూడా అన్ని యూజ్ చేయలేదు, ఓన్లీ పబ్లిక్ యూజ్ చేసి. రిమైనింగ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, అదర్ రిటర్న్ టైప్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఒకవేళ మనం పారామీటర్స్ తీసుకుంటే ఎలా రాయాలి. ఓకే అండి, పారామీటర్స్ లేనప్పుడు ఎలా రాయాలో చూసినాము, వైడ్ రిటర్న్ టైప్ చూసినాము, పబ్లిక్ చూసినాము. పబ్లిక్ కాకుండా రిమైనింగ్ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఎలా, వైడ్ కాకుండా అదర్ రిటర్న్ టైప్స్ ఎలా, విత్ పారామీటర్స్ ఎలా అనేది అప్కమింగ్ సెషన్స్ లో చూద్దాం. ఓకేనా? అప్ టు నా ఎనీ క్వశ్చన్స్?